హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రియల్గా జరిగిన హారర్ స్టోరీని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అలాగే ఈ ఛానల్కి మీ సపోర్ట్ కావాలి. ఇలాంటి హారర్ స్టోరీస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ఇక కథలో వెళ్తే, ఈ స్టోరీ నా ఫ్రెండ్ సూర్య లైఫ్లో జరిగిన ఒక స్కేరీ స్టోరీ. సూర్య తను వైజాగ్లో బీటెక్ చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. ఫ్యామిలీలో అమ్మ, నాన్న, చెల్లి. ఫాదర్ గవర్నమెంట్ బ్యాంక్లో క్లర్క్. ఫాదర్కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఫ్యామిలీ కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. ఫ్యామిలీ కూడా హైదరాబాద్ రావడంతో అందరూ కలిసి రెంటెడ్ హౌస్లో ఉన్నారు. సామాన్లు మొత్తం కొత్త ఇంటికి షిఫ్ట్ చేశారు. ఆ రోజు మొత్తం అలాగే గడిచిపోయింది. నెక్స్ట్ డే నైట్ సూర్య నిద్రపోతుండగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి సూర్య నిద్రలో నుంచి లేచి వాళ్ళ మమ్మీ వచ్చిందేమోనని తలుపు తెరిచాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. సూర్య రూమ్లో నుంచి బయటికి వచ్చి అటూ ఇటూ చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. గాలికి వచ్చిన శబ్దం అనుకొని వెళ్ళి నిద్రపోయాడు. కాసేపటికే సూర్యకి పక్క నుంచి ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా అనిపించింది. హఠాత్తుగా నిద్రలో నుంచి లేచి భయపడుతూ అటూ ఇటూ చూశాడు. సడన్గా అతనికి దూరం నుంచి తన పేరును పిలుస్తున్నట్టుగా అనిపించింది. కానీ అక్కడ ఎవరూ కనపడలేదు. అలానే భయపడుతూ రాత్రంతా గడిపాడు. ఉదయాన్నే తన అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, నువ్వు నిన్న రాత్రి నా రూము దగ్గరకు వచ్చి తలుపు తట్టావా అని అడిగాడు. లేదురా, ఎందుకు అలా అడిగావు? దీంతో సూర్య అంతా వివరించాడు. వాళ్ళ అమ్మ, ఏరా ఆట పట్టిస్తున్నావా? సరేలే, ఆఫీస్కి టైం అయింది, వెళ్ళు అని చెప్పింది. సరే అని తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న ఏమో ఆఫీస్కి, చెల్లి కాలేజ్కి వెళ్తారు. ఇంట్లో తన అమ్మ ఒక్కటే ఉంటుంది. పనంతా చూసుకొని అలా టీవీ చూస్తూ కూర్చోనుంది. కాసేపటికి కిచెన్లో వంట చేసే శబ్దం వస్తూ ఉంటుంది. అమ్మ అనుకుంటుంది, నేను వంట చేశాక గ్యాస్ ఆఫ్ చేశాను కదా, సరే ఒకసారి చెక్ చేద్దాం అని వెళ్తుంది. కానీ అక్కడ గ్యాస్ ఆఫ్ అయి ఉంటుంది. కిచెన్ కూడా క్లీన్గానే ఉంటుంది. అది చూసి తన అమ్మ ఇప్పుడే కదా సౌండ్స్ వచ్చాయి అనుకొని ఏదో ఆలోచనలో వినుంటా అని లైట్ తీసుకుంటుంది. తన అమ్మ వాళ్ళ రిలేటివ్స్ కాల్ చేస్తే మాట్లాడుతూ ఉంటుంది. కిచెన్లో సామాన్, ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్స్ అన్నీ కింద పడిపోతాయి. ఇంట్లో ఎవరూ లేరు. గాలికి పడ్డాయా ఛాన్స్ లేదు. కానీ తన అమ్మకి టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. కాస్త భయంగా ఉంటుంది. ఇది నాకు నార్మల్గా అనిపించడం లేదు. సూర్య కూడా ఇలానే చెప్పాడు అనుకుంటుంది. అలాగే ఈవినింగ్ అవుతుంది. అందరూ డిన్నర్ చేసి పడుకుంటారు. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. ఎప్పటిలాగే ఎవరి పనులకి వాళ్ళు వెళ్తారు. ఆఫ్టర్నూన్ అవుతుంది. సూర్య తన అమ్మకి కాల్ చేసి, ఈరోజు నాకు వర్క్ ఎక్కువగా ఉంది, నైట్ నాకు లేట్ అవ్వచ్చు అని చెప్తాడు. అలాగే వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తాడు. అప్పటికే నైట్ 1:20 అవుతుంది. అలా తన బైక్ పార్క్ చేసి వెళ్తుంటే సూర్య వాళ్ళ ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అమ్మ అలా బాల్కనీలో చైర్ పైన కూర్చొని వెయిట్ చేస్తూ కనిపిస్తుంది. సూర్య అనుకుంటాడు, అమ్మ నా కోసం ఈ టైం దాకా వెయిట్ చేస్తుందా? నేను చెప్పానుగా నైట్ లేట్ అవుతుందని. కానీ మా అమ్మ వినదు అని అనుకుంటాడు. పైకెళ్ళి చూస్తే అక్కడ అమ్మ ఉండదు. ఓ, ఇంట్లోకి వెళ్ళిందా అని డోర్ ఓపెన్ చేసి, అమ్మ ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. హాల్లో వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. కొంచెం ఆకలిగా ఉంది, అన్నం పెట్టు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా అని వెళ్తాడు. వచ్చి చూశాక అమ్మ అలాగే వెనుకకు తిరిగి కదలకుండా నిలబడి ఉంటుంది. అమ్మ అని పిలిస్తే మెల్లిగా తిరిగి చాలా భయంకరంగా నవ్వుతూ వెనుక ఉన్న గోడలోకి వెళ్ళిపోతుంది. అది చూసి సూర్య గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు విని అమ్మ, నాన్న, చెల్లి
అందరూ వస్తారు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏమైందని అడిగితే సూర్య జరిగిందంతా వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తాడు. ఇప్పుడు తన అమ్మ టెన్షన్ పడుతూ సరే ఇప్పుడు లేట్ అయింది, పొద్దున్నే మాట్లాడుకోవచ్చు అని చెబుతుంది. మార్నింగ్ సూర్య వాళ్ళ అమ్మ తనకు జరిగిందంతా చెబుతుంది. అప్పుడు ఈ ఇంట్లో ఏదో ఉందని వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతారు. అలాగే 2-3 డేస్లో ఇల్లు ఖాళీ చేసి వేరే హౌస్కి షిఫ్ట్ అవుతారు. అప్పుడే వాళ్ళకు తెలిసిన విషయం ఏమంటే ఆ ఇంట్లో ఒక ముసలవ్వ ఉండేది. తనకు ఒక కొడుకు ఉండేవాడు. తను మంచిగా చదువుకొని అమెరికా వెళ్ళి అక్కడే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడు. ఇక్కడ తన అమ్మకు ఆ ఇల్లు తప్ప వేరే లోకం తెలియదు. సడన్గా తను చనిపోతుంది. తర్వాత ఆ ప్లేస్ వేరే వాళ్ళు తీసుకొని అక్కడ కొత్త ఇల్లు కట్టి రెంట్కు ఇచ్చారు. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఉండలేదు. ఆ ముసలావిడ ఆత్మ తన కొడుకు మీద ప్రేమతో ఎప్పటికైనా తన కొడుకు ఇక్కడికి వస్తాడని అక్కడక్కడే తిరుగుతూ ఉందని తెలిసింది. ఇలా సూర్య లైఫ్లో జరిగిన ఒక హారర్ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి హారర్ స్టోరీస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.